నాకు అక్కొద్దు. చెల్లే కావాలని తెల్లారితే పెళ్లనగా ఓ పెళ్లికొడుకు మొండికేశాడు. మధ్యప్రదేశ్లోని రేవాలో ఇది జరిగింది. పెళ్లికూతుర్ని పెళ్లి చేసుకోనని ఆమె చెల్లెలి మెడలో 3 ముళ్ళు వేస్తానని అన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన వధువు ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అసలేం జరిగిందంటే మాంగవన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ యువతికి సిద్దికి గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. అందుకు తగ్గట్లు ఇరువురి ఇంట్లో పెళ్లి సన్నాహాలు చేసుకున్నారు. ఇటీవల తిలకోత్సవ్ అంటే వధువుకు బొట్టు పెట్టే కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. అందరూ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. అయితే పెళ్లికి ఒకరోజు ముందు వరుడు వధువు తండ్రికి ఫోన్ చేశాడు. మీ చిన్న కూతురు అంటే నాకు ఇష్టం. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ పెద్ద కూతురిని నేను వివాహం చేసుకోనని చెప్పాడు. దీంతో అంతా ఒక్కసారి షాకయ్యారు. పెళ్లికి ముందు రోజు అలాంటి వింత డిమాండ్ చేయడం వల్ల అమ్మాయి తరఫువారు ఆశ్చర్యపోయారు. వరుడి డిమాండ్ విని కాబోయే వధువు మనస్తాపానికి గురైంది. దీంతో ఆత్మహత్యాయత్నం చేసింది. బలవన్మరణానికి యత్నించిన వధువుని వెంటనే సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి వధువు బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం సంఘటనలో వరుడు వధువు తరఫునవారు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. వధువుకి కొన్నేళ్ల క్రితం వేరే వ్యక్తితో వివాహమైందని, విడాకులు కూడా తీసుకుందని వరుడు తరఫువారు ఆరోపించారు. ఈ విషయాన్ని తమకు చెప్పకుండా దాచిపెట్టారని అన్నారు. అయితే పెళ్లికూతురు తరఫువారి వాదన మరోలా ఉంది. వధువు విడాకుల గురించి తాము మధ్యవర్తి ద్వారా ఇప్పటికే వరుడు కుటుంబ సభ్యులకు తెలియజేశామని చెబుతున్నారు. ఈ విషయం తెలిసే వరుడు పెళ్లికి సిద్ధమయ్యాడని, ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు వధువు ఆత్మహత్యయత్నానికి పాల్పడడంపై రేవా ఎస్పీ వివేక్ సింగ్ స్పందించారు. వివాహం ఆగిపోయిన తర్వాత పెళ్లికూతురు ఆత్మహత్యయత్నం చేసింది. అయితే ఆమె ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతోంది. యువతి వాంగ్మూలాన్ని నమోదు చేశాం. ఆమె కుటుంబం కూడా వరుడిపై ఫిర్యాదు చేసింది. ప్రాథమిక దర్యాప్తులో వధువు గతంలో విడాకులు తీసుకున్నట్లు తేలింది. ఈ విషయాన్ని తమకు తెలియకుండా దాచిపెట్టారని వరుడి తరపు వారు చెబుతున్నారు. వధువు తరపు వారు మొత్తం విషయం చెప్పామని అంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని వివేక్ సింగ్ తెలిపారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.